Hey friends, welcome back to our YouTube channel Summer Studio Vlogging. ఈ రోజు vlog అంటే అండ్ సారీ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ అయితే వస్తలేవు. దానికైతే నేనైతే ఇప్పుడైతే మీ అందరికైతే రీజన్ అయితే చెప్పబోతున్నా. ఎందుకంటే స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి, మళ్ళీ నాకైతే ఫీవర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. అందుకైతే డైలీ వ్లాగింగ్ అయితే ఆపేసాను. అందుకే వీక్లీ వన్ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు అయితే మేమైతే కరీంనగర్లో ఉన్న టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఫ్రెండ్స్ ఏ గుడికి అయితే వెళ్తున్నాం నాకైతే తెలియదు. అక్కడికి వెళ్ళాకైతే మీ అందరికైతే చూపిస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బస్ అయితే ఎక్కాం. ఇప్పుడైతే భీమవరం అయితే దాటాం, వెళ్తున్నాం ఫ్రెండ్స్. 88 కిలోమీటర్స్ కరీంనగర్ అయితే. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనస దేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చేసి అయితే మేమైతే కరీంనగర్కి అయితే వచ్చాం. ఇక్కడ అయితే ఎక్కువసేపు టూరిస్ట్, ఎందుకంటే కాసింపేట బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఒక బాలంకి అయితే వేసుకున్నాను. మా డాడీ వాళ్ళకి టీ అయితే అవుతున్నారు ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం కాసింపేటకు. ఓకే ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి వీడియోస్ వస్తలేవు కాబట్టి ఇప్పుడు అయితే ఇక వీక్ ఒక వీడియో అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే వచ్చేసి అయితే మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీరైతే పబ్లిక్ అయితే చూపిస్తాను. బస్లో అయితే చాలామంది 120 మెంబర్స్ అయితే పబ్లిక్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. చాలా పబ్లిక్ ఉంది. మీకైతే ఇక్కడ టెంపుల్ ఇక్కడ పబ్లిక్ అయితే చూపిస్తాను. ఇంకా టెంపుల్ దర్శనానికి ఎలా చూస్తారో ఫ్రెండ్స్, ఎలా చూస్తే చూపిస్తాను, ఎలా చేయకపోతే చూపించాను. ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. టెంపుల్ దగ్గర అయితే చాలా పబ్లిక్ అయితే ఉన్నారు. బస్సులో ఎందుకు చూపించాలంటే బస్సులో చాలా మంది పబ్లిక్ ఉన్నారు. నియర్లీ 120 మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడైతే ఇక్కడైతే పబ్లిక్ అయితే చూపిస్తాను. దర్శనానికి అలా చేస్తే చూపిస్తాను, అలా చేయకపోతే చూపించాను ఫ్రెండ్స్. మీకైతే ఇప్పుడైతే ఇక్కడ పబ్లిక్ అయితే చూపిస్తాను. ఓన్లీ బయటనే, లోపల చాలా మంది ఉన్నారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఎంత పబ్లిక్ ఉందో బయట. ఫ్రెండ్స్ ఇక్కడ అయితే 108 శివలింగాలకు అయితే అభిషేకం అయితే చేయాలి ఫ్రెండ్స్. మీకు అది కూడా అయితే చూపిస్తాను. ఇంకా మీకైతే ముడుములు అయితే ఇక్కడ చాలా కట్టారు, మీకైతే చూపిస్తాను బయట నుంచి. ఫ్రెండ్స్ ఇదైతే ఎంట్రన్స్, లోపల అయితే మీరైతే చూడొచ్చు. చాలా ముడుములు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అభిషేకం అయితే మీ అందరికీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేమైతే గర్భగుడిలో వెళ్తున్నాం. చూడాలి, అవన్నీ దాటుకొని అయితే ఇక్కడ దాకా వచ్చాను ఫ్రెండ్స్. మీరైతే చూడొచ్చు. లోపల పబ్లిక్ ఉన్నారు అనుకుంటున్నారు. లోపల పబ్లిక్ ఉంటే ఉన్నా లేకపోయినా అయితే తీస్తాను ఫ్రెండ్స్. చూడొచ్చు. పర్మిషన్ ఉందో లేదో అయితే తెలియదు. ఎక్కడైతే బోట్స్ అయితే ఆపిస్తారేమో, అందుకే నేనైతే వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తున్నాను. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరైతే పబ్లిక్ గర్భగుడిలో అయితే ఫ్రెండ్స్ మీరైతే చూడొచ్చు. ఇక్కడ గ్లాసెస్ లో అయితే ఏదో మమ్మీ లోపల ఏంటిది బయట అయితే గాజులతో అయితే డెకరేట్ అయితే చేశారు ఫ్రెండ్స్. లోపల అయితే మీరైతే చూడొచ్చు. బ్లాక్ కలర్ లో షేప్స్ లెక్క ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటో అయితే నాకైతే తెలియదు. ఇక్కడ 3 గుళ్ళు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మా మిడిల్ లో ఉన్న అయితే గర్భగుడి ఫ్రెండ్స్. ఇవి 2 గుళ్ళు ఫ్రెండ్స్. ఇవి 2 కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు దాని తర్వాత మూడు పేద కడతలో కూడా చూపిస్తాను. రాముడు లక్ష్మణుడు అయితే ఇక్కడ నుంచి అయితే అవుపిస్తున్నాడు ఫ్రెండ్స్. మీరైతే ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు దేవుళ్ళను. మీకు దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడైతే మీరైతే చూడొచ్చు హనుమాన్, మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దర్శనం అయితే మాదైతే కంటిన్యూ అవుతుంది. టైం అయితే మీరైతే చూడొచ్చు 11:33 అవుతుంది ఫ్రెండ్స్. 11:07 మీరైతే చూడొచ్చు. ఇప్పుడు
అందరూ మొక్కుంటున్నారు. చూడొచ్చు ఫ్రెండ్స్, మీరైతే అందరూ మొక్కుకోండి. ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు అందరూ అయితే మొక్కోండి. ఫ్రెండ్స్ మీకైతే కింద అయితే అవుపించింది కదా ఫ్రెండ్స్, దేవత అయితే స్వయంభుగా అయితే ఇక్కడ కరీంనగర్ లో అయితే వెలిచింది ఫ్రెండ్స్. మీరైతే ఇంకో గుడి అయితే కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. టెంపుల్ అయితే టెంపుల్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పక్కనే అయితే స్వయంభూ అయితే వచ్చిన అమ్మవారు అవుతుంది. ఫ్రెండ్స్ పక్కన స్వయంభూగా వచ్చిన అమ్మవారు అవుతుంది. ముడుపు కట్టడానికి అయితే ఒక కొబ్బరికాయ, ఇంకా పసుపు కుంకుమ, ఒక ఖర్జూర పళ్ళు, 2 5 రూపీస్ కాయిన్స్ అయితే వాటితోనైతే ముడుపు అయితే కట్టాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవ్వి ముడుపులు. ఇక్కడ నుంచి మొత్తం 360 degrees అయితే మొత్తం అయితే కట్టాలి ఫ్రెండ్స్. చూడండి. నెక్స్ట్ అయితే అభిషేకం దగ్గరకు అయితే వెళ్తాం. 108 శివలింగాలకు అయితే అభిషేకం అయితే చేయాలి ఫ్రెండ్స్. మీ అందరికైతే చూపిస్తాను. మా డాడీ అయితే ఇక్కడ అయితే మునుపు అయితే కలుతున్నారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదైతే గుడి అయితే బ్యాక్ సైడ్ మీద చూడొచ్చు. పైన అయితే అమ్మవారు మీరైతే చూడొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా దర్శనం అయిపోయింది. బయటకు వచ్చి కూర్చున్నాము. ఇప్పుడు శివలింగాల అభిషేకం వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే అభిషేకం చేయడానికి అయితే లైన్ లో అయితే వెళ్దాం. మీరైతే శివుని అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ మన సైడ్ పక్కనే అయితే పెద్ద హనుమాన్ అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. పెద్ద హనుమాన్ విగ్రహం అయితే చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే ఇంటికైతే వెళ్తున్నాం. ఎందుకంటే బస్ స్టాప్ వెళ్ళి బస్ స్టాప్ నుంచి అయితే హన్మకొండ బస్ అయితే ఎక్కాలి. మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాం. మీకైతే ఇక్కడ అయితే లొకేషన్ అయితే చూపిస్తాను. ఇంతసేపు అయితే బస్ లో వచ్చాం, అందుకైతే చూపించలేదు. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం, ఇప్పుడు అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లంచ్ చేయడానికి అయితే హోటల్కి అయితే వచ్చాం. మేమైతే కరీంనగర్కి అయితే ఇప్పుడు అయితే వచ్చేసాం. మీకైతే తినైతే రివ్యూ అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, ఇందాకైతే హోటల్ పేరు చెప్పలేదు. హోటల్ పేరు వచ్చేసి సిటీ 9 ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు కరీంనగర్కి వచ్చిన అయితే విజిట్ చేయండి. కరీంనగర్ పక్కనే ఉంది. అక్కడ ఫుడ్ టేస్ట్స్ అయితే చాలా బాగున్నాయి. వెజ్ మీల్స్ అయితే ఇంకా బాగుంది. మీరు వచ్చినప్పుడు అయితే వెజ్ మీల్స్, మేమైతే ఇవాళ నాన్ వెజ్ అయితే తినలేకపోయాం, ఎందుకంటే టెంపుల్ వెళ్ళొస్తున్నాం కాబట్టి. వెజ్ మీల్స్ అయితే తిన్నాం. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు అయితే నాన్ వెజ్ అయితే తింటాం. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఎప్పుడన్నా మంచి మంచి లొకేషన్స్ వస్తే చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 2:11 అయితే అవుతుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళేలోపు 2:30 కావచ్చు, ఆర్ఎల్స్ 4 కావచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కరీంనగర్ డ్యామ్ ఫ్రెండ్స్. వాటర్ అయితే లేవు. అక్కడ దూరంలో అయితే కరీంనగర్ బ్రిడ్జ్ అయితే ఉంది ఫ్రెండ్స్. మీకైతే క్యాప్చర్ చేయలేకపోయాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో లొకేషన్ వచ్చినప్పుడు చూపిస్తాను. ఇంటికి వచ్చాను. నాకు సివియర్ హెడేక్ అవుతుంది. ఇట్లా కళ్ళు మూసేసి టైం వచ్చేసి 10:03 అవుతుంది. 6 hours అయితే నేనైతే పండుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే పండుకోలే ఫ్రెండ్స్.
నేనైతే 3కి పండుకున్నాను, 5కి 4 లేచాను ఫ్రెండ్స్. నాకు అసలు నిద్రే లేదు, అందుకే ఇవాళ ఎక్స్ట్రా 6 అవర్స్ అయితే పండుకోవాల్సి వచ్చింది. సారీ ఫ్రెండ్స్, సేపు అయితే వీడియో పెట్టలేదు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఒక కొత్త వీడియోలో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆర్ ఈ వీక్ మళ్ళీ అయితే కలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.